మీ అందరికీ నా వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా ఆదివారమున ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క సన్నిధానములో ఉండాలి. దేవుని యొక్క సన్నిధానములో ఉండి దేవునిని మనము ఆరాధిస్తూ ఉండాలి. ఎక్కడ ఆరాధండి? దేవుని సన్నిధిలో ఉండి దేవునిని మనము ఆరాధిస్తూ ఉండాలి. అందుకని ఈ దినాలలో ప్రతి ఒక్కరికి కూడా ఏమి కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అవసరమై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనము నడిపించబడుతున్నామయ్యా అంటే ఎవరి చేత మనము నడిపించబడుతున్నాము? ఏమండి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులు మనము నడిపించబడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేస్తూ ఉండాలి. అందుకనే యోహాను సువార్తలో 14వ అధ్యాయం 16వ వచనములో ఒక మాటను మనము చదువుకుందాం. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరే యొక్క ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించుచున్నాను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివాసమును ఏం చేస్తాడంట? మీలో నివాసము ఉంటాడు, మనతో ఉంటాడు. ఈ మాట ఎవరు చెప్తూ ఉన్నారయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు సంఘానికి ఎవరిస్తూ ఉన్నాడు, సంఘమునకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను కూడా వెళ్ళే సమయము ఆసన్నమవుతుంది. ఇదిగో నేను వెళ్ళి ఎవరిని పంపిస్తాను? మీకు ఆదరణకర్తను అనగా ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడిని మీ మధ్యలోనికి పంపిస్తూ ఉన్నాను అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని మీ మధ్యలోనికి పంపిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన ఆదరణకర్త. ఇదిగో నేను ఆయనను పంపిస్తూ ఉన్నాను కాబట్టి ఏమంటే ఈ దినాలలో ఏమంటే ప్రతి ఒక్కరిని కూడా ఏమంటే దేవుని తెలుసుకునేవారు, దేవుని యొక్క చిత్తమును చేసేవారు, దేవుని యొక్క చిత్తములో నడుచుకునేవారు, దేవుని యొక్క ఆత్మచేత నింపబడేవారు ఎలాగూ ఉంటారయ్యంటే ప్రతి ఒక్కరికి కూడా ఏమి అవసరమై ఉన్నదయ్యంటే పరిశుద్ధాత్మను పొందుకునే వారముగా ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకునే వారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నింపబడే వారుగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు నింపబడే వారుగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ నీలో పని చేస్తూ ఉండాలి. ఎవడ దేవుని యొక్క ఆత్మ నీలో పని చేయకపోతే నీవు ప్రకృతమైన సంబంధివి. ఎవడ ప్రకృతమైన సంబంధివి నువ్వు. ఎవడ ప్రకృతమైన ఆ సంబంధం నువ్వు కలిగి ఉంటే దేవుని యొక్క ఆత్మ నీలో ఉండదు. దేవుని యొక్క ఆత్మ నీలో ఉండాలంటే ఆయనతో నీవు ఎలాగూ ఉండాలంటే ఏమంటే అందుకనే చెప్తూ ఉన్నాడు, లోకమైతే నన్ను ఎరగలేదు, మీరైతే నన్ను ఎరిగి ఉన్నారు. లోకమైతే లోకమైతే దేవుని ఎరగలేదు కనుక ఎవడ నీవైతే యేసు క్రీస్తు ప్రభుని ఎరిగి ఉన్నవాడు కాబట్టి నీవు కూడా దేవుని యొక్క నడిపింపు చేత మనము నడిపించబడుతూ ఉన్నాము. స్తోత్ర. దేవుని యొక్క ఆత్మ నీలో ఉండాలి. ఏముండాలమ్మా? దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలి. దేవుని యొక్క ఆత్మ గనుక మనలో లేకపోతే ఏమైనా ఆ ప్రకృతి సంబంధమైన ఆలోచనలు నీలో ఉంటాయి. ప్రకృతి సంబంధమైన ఆయన ప్రవర్తన నీలో కనపడుతూ ఉంటుంది. ప్రకృతి సంబంధమైన ఆలోచనలు నీలో కనబడుతూ ఉంటాయి. ప్రకృతి సంబంధమైన మాటలు నీలో కనబడుతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు ఎలాగూ ఉంటావు అంటే దేవుని యొక్క శక్తిని నీవు
పొందుకునే విధానంగా ఉంటా. దేవుని యొక్క అనుభవాలు నీలో కనబడుతూ ఉంటాయి. దేవుని యొక్క అనుభవాలతో నీవు నడుస్తూ ఉంటావు. దేవుని యొక్క అనుభవాలు నీలో ఉండాలయ్యట్టే. ఆ అనుభవాలు నువ్వు ఇతరులకు తెలియపరచాలయ్యట్టే. నీలో ఏముండాలమ్మా? ఏముండాలమ్మా? పరిశుద్ధాత్మను పొందుకునే వారంగా ఉండాలి. పరిశుద్ధాత్మను మనము పొందుకునే వారంగా ఉండాలి. స్వయముగా యేసు క్రీస్తు ప్రభువే ఈ మాటను చెప్తూ ఉన్నాడు. నేను వెళుతూ ఉన్నాను, నేను వెళ్ళి ఎవరిని పంపిస్తానయ్యంటే మీ కొరకు ఒక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీ మధ్యలోనికి నేను పంపిస్తూ ఉన్నాను. ఏమంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వారు ఎలాంటి వారై ఉన్నారంటే త్రిత్వమై ఉన్నారు. అంటే ముగ్గురు కూడా ఏకత్వమై ఉన్నవారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనము కూడా ఆలోచన చేస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ నీలో ఉండాలంటే నీవు ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా నీవు ఉండకూడదు. ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉండకూడదు. దేవుని యొక్క ఆత్మ నీలో పని చేస్తూ ఉండాలి. దేవుని యొక్క తేజస్సు నీలో కనబడుతూ ఉండాలి. దేవుని యొక్క ముఖ దర్శనములను ప్రతిదినము చేసుకుంటూ నీవు కొనసాగుతూ ఉండాలండి. ఎందుకంటే ఆయనే మనకు సహాయకుడిగా ఉన్నాడు. స్తోత్రం. ఎలాగున్నాడమ్మా? ఆయనే మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయనే మనకు సహాయము చేస్తూ ఉన్నాడు. ఆయనే మన బలహీనమైనప్పటికీ కూడా ఏ విధులని ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు బలహీన పడిపోతూ ఉన్నావో ఆ బలహీనత సమయాల్లో కూడా ఆత్మదేవుడు నీకు ఏం చేస్తూ వస్తూ ఉన్నాడు అంటే సహాయము చేస్తూ వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని ఎరిగిన వాడువు కనబట్టి దేవునికి లోకమైతే దేవుని ఎరగలేదు. దేవుడు లోకమైతే దేవుని యొక్క ప్రేమ ఏంటో వారికి తెలీదు. లోకము దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో వారికి తెలీదు. లోకమునకు దేవుని యొక్క గుణలక్షణాలు ఏమిటో వారికి తెలీదు. కానీ నీవు రక్షించబడినప్పటికీ కూడా రక్షించబడినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరక్తము చేత నీవు కడగబడినప్పటికీ కూడా దేవుని యొక్క శక్తిని నీవు పొందుకోలేకపోతూ ఉన్నావు. దేవుని యొక్క శక్తిని నీవు పొందుకోలేకపోతూ ఉన్నావు. ఆ శక్తిని నీవు అనుభవించలేకపోతూ ఉన్నావు. ఆ శక్తిని నీవు అనుభవించలేకపోకుండా ఎలాగో ఉంటూ ఉన్నావయ్యా అంటే ప్రకృతి సంబంధమైన ఆ విధి విధానాలతో నీవు నడుస్తూ ఉన్నావు. ప్రకృతి సంబంధమైన విధి విధానాలతో నీవు నడుస్తూ ఉన్నావు. అలాగే ఉండటం ద్వారాగా నీ జీవితంలో ఎలాంటి ఫలితాలు నీవు చూడలేవు. చూస్తావా? మనము ఫలితమును చూడాలి అంటే, మనము ఫలభరితంగా మార్చబడాలి అంటే, మనము ఫలించాలి అంటే ఎవరికే తోడుగా ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఆదరణకర్త మనకు తోడుగా ఉండాలి. ఆత్మదేవుడు మనకు తోడుగా ఉండాలి. ఆత్మదేవునితో ఆ ఆత్మను నువ్వు పొందుకునే వారుగా ఉండాలి. ఆత్మను మనము పొందుకుంటేనే ప్రతి ఒక్కరిను కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకోకుండా ఎవరు కూడా దేవుని యొక్క రాజ్యమును చూడలేరు. దేవుని స్తోత్రం. ఆత్మను పొందుకోవాలి. ఏం పొందుకోవాలమ్మా? దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి. దేవుని యొక్క ఆత్మను పొందుకుంటేనే పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకుంటేనే, పరిశుద్ధాత్మ శక్తితో నీవు నింపబడుతూనే దేవుని యొక్క శక్తి నీలో కనబడితే అట్టివారు దేవుని యొక్క రాజ్యమునకు వారసులుగా పిలవడుతూ ఉంటారు. స్తోత్రం. కనుక మనము కూడా ఆలోచన చేస్తూ ఉండాలండి. ఆలోచన కలిగి మనము జీవిస్తూ ఉండాలి. నీవు ఏ స్థాయిలో ఉంది నీ భక్తి, నీ ప్రార్థన ఏ స్థాయిలో ఉన్నదే? దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకుంటున్నావా? దేవుని యొక్క శక్తిని జీవితంలో అవలంబించుకొని దేవుని యొక్క శక్తితో నువ్వు ఆనందిస్తున్నావా?
ఏమండి, దేవుని యొక్క శక్తితో నీవు ఆనందపడుతూ ఉండాలి. ఏమంటే దేవుని యొక్క ఆత్మ లేని వారు ఎప్పుడు కూడా ఎలాగుంటారయ్యా అంటే, ఏమండి, విచారాలతో బాధపడుతూ ఉంటారు. విచారాల చేత ఏమంటే వారి జీవితాల్లో కలవరాలు, వారి జీవితాల్లో శ్రమలు, వారి జీవితాల్లో వ్యాధనలు, వారి జీవితాల్లో ఏమంటే అనేకమైన ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏమంటే అవికారమైన విచారాల చేత వారు బాధపడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క ఆత్మను పొందుకున్న వారు, దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారు ఏమంటే ఆ విచారాలు వారిలో ఉండవు. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఏమంటే మనము కూడా ఆలోచన చేస్తూ ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆత్మదేవుడిని మనము కలిగి ఉండాలి. ఆత్మదేవుడిని మనము సహాయాన్ని కోరుకుంటూ ఉండాలి. దేవుని యొక్క ఆత్మను నీవు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తిని నీవు అనుభవించాలి. స్తోత్ర. అనుభవించేవారు ఎలాగొంటారండి చెప్పండి? అనుభవించని వారు ఎలాగొంటారు? అనుభవించేవారు ఎలాగొంటారు చెప్పండి? దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అనుభవించేవారు వారి జీవితాల్లో వేదనలు కనబడవండి. వారి జీవితాల్లో కనబడరు. ఏమంటే ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆర్థికమైన సమస్యలు వచ్చినా, అనారోగ్యమైన పరిస్థితులు వచ్చినా, ఎలాంటి రుగ్మతలు వారి జీవితంలో ఏర్పడినప్పటికీ కూడా వారు ఎవరి వైపు చూస్తారంటే సత్యదేవుని వైపే వారు చూస్తూ ఉంటారు. సత్యదేవుని వైపు చూస్తారు. ఏమంటే ఆత్మ పొందుకోలేని వారు ఎలా చూస్తూ ఉంటారంటే, వారికి ఒక బాధ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక వేదన వచ్చినప్పుడు, ఒక అనారోగ్యం వచ్చినప్పుడు, ఒక ఆర్థికమైన సమస్య వచ్చినప్పుడు వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తూ ఉంటారంటే వారు కృంగిపోతూ ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. కృంగిపోతూ ఉంటారండి. అలాంటి స్థితిలో నీవు ఉండకూడదంటే ఆదరణకర్త మన మధ్యలోనికి పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆయన సంచారము చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవడే నిన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని కూడా నీవు తెలుసుకోవాలి. ఆత్మదేవుడే నా బలహీనతలలో నాకు సహాయం చేయించున్నాడు. ఎవడే నా యొక్క అనారోగ్యములో ఆ పరిశుద్ధాత్మ దేవుడే నాకు సహాయం చేస్తూ ఉన్నాడు. అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడే నా యొక్క ఆర్థికమైన సమస్యలలో ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. నాకున్న ప్రతి ఒక్క సమస్యలో ఆయనే సహాయము చేస్తూ ఉన్నాడని ఆ శక్తిని పొందుకున్న వారు ఆ మాటను తెలియపరుస్తూ ఉంటారు. స్తోత్ర, హల్లెలూయా. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం మనము చదువుకుందామా? సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా పౌలు ఆ కొరింథీ సంఘానితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతునే. ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా శరీర సంబంధమైన మనుషులతో నేను మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏం కలిగి ఉండాలి అంటే దేవుని యొక్క ఆత్మను పొందుకునే వారుగా ఉండాలి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలాగుండాలమ్మా? ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా శరీర సంబంధమైన మనుషులతో మాట్లాడటానికి నేను ఇష్టపడటలేదు. ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైన మనుషులతో నేను మాట్లాడినట్లుగా
ఎవడో శరీర సంబంధమైన మనుషులతో మాట్లాడటానికి నేను ఇష్టపడట్లేదు. వారు ఎలాగ ఉన్నారయ్యా అంటే ఏదో పసిబిడ్డల వలె ఉన్నారంట. ఎలాగున్నారమ్మా? చదువు కింద మాట. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మలను పెంచితిని గాని అన్నముతో మిమ్మలను పెంచలేదు. మీరిక్కను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా ఎలాగున్నారంట? శరీర సంబంధమైన పిల్లల వలె ఉన్నారు. పాలు తాగు పసిబిడ్డల వలె ఉన్నారు. మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థమో కావట్లేదే, ఏమి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీరు ఎలాగూ ఉన్నారు అంటే పాలు తాగు పసిబిడ్డల వలె ఉన్నారు. ఏమంటే ప్రతి ఒక్కరు కూడా శరీర సంబంధమైన ఏమంటే ఆత్మను మనము పొందుకుంటే అవికారమైన విచారాలతో నీవు బాధపడుతూ ఉంటావు. నీవు బాధపడుతూ ఉంటావు. కానీ నీవు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఏమంటే ఆత్మను గనుక నువ్వు పొందుకుంటే నీవు ఆత్మ సంబంధమైన విషయాలు నీవు ముందుకి కొనసాగుతూ ఉంటావు. దేవునికి స్తోత్ర. ఆత్మ సంబంధమైన విషయాలు తో నువ్వు ముందుకు కొనసాగుతూ ఉంటావు కనుక నీవు కూడా ఆ ఆలోచన చేస్తూ ఉండాలి. దేవుని యొక్క ఆత్మను నేను పొందుకోవాలయ్యా అనే ఆశ నీలో ఉందా? ఆసక్తి నీలో ఉందా? ఉంటే ఎలాగ ఉండాలమ్మా? ఆదివారం క్రైస్తవులుగా ఉండకూడదు. ఏ రోజు? ఆదివారం క్రైస్తవులుగా ఉండకూడదు. ఆదివారం వచ్చి ఏదో అడావుడు చేసేసి ఏదో 2 పాటలు పాడివేసి ఎవడే 4 మొక్కలు ఆరాధన చేసేసి ఏదో 4 మాటలు చదివేసి ఎవడే వెళ్ళిపోవటం కాదు. ఏమంటే నీవు ఎలాగ ఉండాలి అంటే ఎవడో సోమవారం నుంచి శనివారము కూడా ఎలాగుండాలి? ఎలాగుండాలమ్మా? ఆత్మ సంబంధమైన ఆత్మను పొందుకునే వారంగా ఉండాలి. ఆత్మను పొందుకునే వారుగా ఉండాలి. ఆత్మతో నీవు నింపబడే వారుగా ఉండాలి. ఆత్మ నీలో పని చేస్తూ ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నీవు అనుభవించే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏమంటే ఆత్మను మనము పొందుకునే వారంగా ఉండాలండి. అందుకనే చెప్తూ ఉన్నాడు. ఏమంటే నికోదేముతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, నికోదేముతో ఏమంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనాన్ని గనక మనము చదివినట్లయితే నికోదేముతో మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయము 1వ వచనం. యూదుల అధికారి అయిన నికోదేము అను అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతడికి తోడేయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చెయ్యలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతడితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని యొక్క రాజ్యమును చూడలేరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలవాడై మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఎట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించుటేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశము లేదని నీతో నిశ్చయముగా చెప్పెను. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఏముండాలంట? మొట్టమొదటిగా ఏమండి, ఒక వ్యక్తి జన్మించిన తర్వాత మరలా జన్మించడానికి అవకాశము లేనే లేదు. ఏమండి, ఆ వ్యక్తి జన్మించాలంటే అతని యొక్క ప్రాచీనమైన స్వభావం చనిపోవాలి. అతనిలో ఉన్న ప్రాచీనమైన పురుషుడు చనిపోవాలి. అతనిలో నుంచి నవీనమైన పురుషుడు ఉద్భవించాలి. అంటే మొదటిగా నువ్వు మారు మనసు పొందుకోవాలి. రెండవది బాప్తిస్మం తీసుకోవాలి. ఏమంటే ఒకటి నీటి మూలముగా అంటే ఏంటంటే నీరు దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అంటే ఒకటి బాప్తిస్మమునకు సూచనగా కనపడుతుంది. అంటే అలాగే వాక్యమునకు కూడా సాదృశ్యముగా కనబడుతూ ఉన్నది. ఏమంటే ఇటువంటి వారు దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి. ఆ దేవుని యొక్క రాజ్యములో మనము చేర్చబడాలి అంటే దేవుని యొక్క ఆత్మ నీలో తప్పనిసరిగా ఉండాలి. అర్థమవుతుందన్న మాటలో ఏముండాలంట? దేవుని యొక్క ఆత్మను మనం పొందుకునే వారంగా ఉండాలి. ప్రార్థనకు వస్తున్నాం, ఆత్మను పొందుకున్నావా? ఆత్మను పొందుకున్నావా? పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించావా? ఆ శక్తిని నీవు చూడగలిగావా? ఆ తేజస్సుని నీవు అనుభవించావా? ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి. ఏం పొందుకోవాలమ్మా? ఆత్మను నువ్వు పొందుకోవాలి. ఆత్మతో నువ్వు నింపబడుతూ ఉండాలి. ఆత్మ చేత నువ్వు బలపరుస్తూ ఉండాలి. ఆత్మ చేత నువ్వు ఆత్మ యందు నువ్వు ఎలాగుండాలి అంటే ఒక తృష్ణ కలిగిన జీవితాన్ని నీవు జీవిస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ లేనిదే నా వాడు కాదని చెప్తున్నాడు. ఆత్మను పొందుకుంటేనే తప్ప, ఆత్మను పొందుకుంటేనే తప్ప, ఆత్మతో నింపబడితేనే తప్ప, ఆత్మతో వెలిగించబడితేనే తప్ప, ఆత్మ చేత నువ్వు బలపరచబడితేనే తప్ప, ఆత్మ చేత నువ్వు నింపబడుకోకుండా ఆ భూ సంబంధమైన జీవితాన్ని నువ్వు జీవించిన, ప్రకృతి సంబంధమైన జీవితాన్ని నువ్వు జీవించిన నీకు ఏమి ఉండదు అంటే దేవుని యొక్క రాజ్యము నీకు ఉండదు. దేవుని యొక్క రాజ్యము ఉండదు. దేవుని యొక్క ఆత్మతో మనము నింపబడే వారముగా ఉండాలని దేవుని యొక్క లేఖనము మనతో మాట్లాడుతూ ఉన్నది. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూ ఉండాలి. ఈ దినాలలో ఈ దినాలలో దేవుని యొక్క ఆత్మను మనము పొందుకోవాలి. పొందుకోకుండా అయ్యా నేను ప్రార్థనలకు వెళ్ళానయ్యా, దేవుని స్తుతించానయ్యా, దేవుని ఆరాధించానయ్యా, దేవుని యొక్క వాక్యాన్ని నేను చదివానయ్యా అంటే సరిపోద్దు అనుకుంటున్నావా? ఒక దినాన దేవుడు తీర్పు దినాన దేవుడి ఎదుట నేను న్యాయపీఠం ఎదుట నిన్ను నిలబెడితే దినము రాబోతుంది. ఆ దినమున నీవు ఏం చెప్పగలుగుతావమ్మా? నా కొరకు నువ్వు ఏం చేశావు అని దేవుడు గనుక ఒక ప్రశ్న వేస్తే ఆయన ప్రశ్నకు మనము జవాబు చెప్పగలిగిన స్థితిలో ఉండగలుగుతామన్నామా? జవాబు చెప్పగలిగిన స్థితిలో అయ్యా దినానికి నేను ఇదిగో 1 గంట సేపు నా దేవునికి ఇస్తూ ఉన్నాను. ఇదిగో దినానికి దేవుని యొక్క వాక్యానికి 1 గంట సమయం ఇస్తూ ఉన్నాను. అలాగే మరి సాయంకాలము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో ఇంత సమయాన్ని నా దేవుని కొరకు నేను కేటాయిస్తూ ఉన్నాను అని నేనైనా ఎదురొమ్మల మీద చెయ్యేసుకొని చెప్పగలిగిన స్థితిలో ఉన్నామా? చెప్పండి, చెప్పగలిగిన స్థితిలో ఉన్నామా? ఎంత మటుకు లేచినప్పటి నుంచి కూడా దినచర్య ప్రారంభం నుంచి దినచర్య ముగింపు వరకు కూడా దేవుని కొరకు ఎంత సమయాన్ని నువ్వు ఇస్తూ ఉన్నావమ్మా? టీవీలకు ఇచ్చినంత సమయం కూడా దేవునికి నువ్వు ఇవ్వలేకపోతూ ఉన్నావే. సీరియాలకి ఇచ్చినంత సమయాన్ని దేవునికైనా ఇవ్వలేకపోతూ ఉన్నావే. ఈ సీరియాలు నిన్ను రక్షిస్తాయా?
ఏమంటే ఈ మనుషులు నిన్ను రక్షిస్తారా? ఏమంటే ఈ యొక్క లోకము నిన్ను రక్షిస్తుందా? ఈ యొక్క అన్ని జనులు నిన్ను రక్షిస్తారా? ఎవరు నిన్ను రక్షించేవారు లేరు. కానీ ఏమంటే ఆదరణకర్త అయిన దేవుడు, సత్య స్వరూపి అయిన దేవుడు నిన్ను రక్షించగలిగిన సమర్థవంతుడు. స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే ఆయన రక్షించగలిగిన సమర్థవంతుడు. ఎవడే నిన్ను సంరక్షించగలిగిన దేవుడు. నీకు ఉన్న ప్రతి ఒక్క బలహీనతల నుంచి ఆయన విడిపించగలిగిన దేవుడు. నీకున్న ప్రతి ఒక్క అనారోగ్యముల నుంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ఆయన వైపు మనము చూసేవారంగా ఉండాలి. ఆయన శక్తిని మనము అనుభవించేవారంగా ఉండాలి. ఆయన యొక్క ఆత్మను పొందుకునే వారంగా ఉండాలి. ఆ ఆత్మచేత నీవు ముందుకు కొనసాగే వ్యక్తిగా ఉండాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరిలో కూడా ఆలోచన చేస్తూ ఉండాలి. అందుకనే ఆత్మదేవుడే ఉచ్చరింపు సత్యము కాని మూలుగల చేత తానే మన పక్షమున ఏం చేస్తూ ఉన్నాడంట? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ బలహీనతల్లో చూచి ఆ బలహీనతల నుంచి ఆయన నిన్ను ముంచివేసే దేవుడు కానే కాదమ్మా. ముంచేస్తాడా? చెప్పండి. నీ బలహీనతల్లో ఆయన ఏం చేస్తాడమ్మా? ఆ బలహీనతల్లో ఉన్నాయని ఆ బలహీనతల్లోనే విడిచిపెట్టేస్తాడా? ఆయన ఎలాంటి దేవుడు? ఆ బలహీనతల నుంచి నీకు విడుదలనిచ్చే దేవుడు. స్తోత్ర. అందుకనే రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకుందాం. అటువలే చూడండి, ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. అనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింపు సత్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. అనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు. చాలండి. ఇక్కడ అంటున్నాడు, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి ఎవరు సహాయం చేస్తూ ఉన్నారంట? పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేస్తూ ఉన్నాడు. మన బలహీనతల్లో చూచి విడిచిపెట్టే దేవుడు కానే కాదమ్మా. మన బలహీనతల్లో నీవు ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను ఆ బలహీనతల నుంచి విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఆ బలహీనతల దేవుడు ఏం చేస్తూ ఉంటాడంట? సహాయము చేస్తూ ఉంటాడంట. ఉచ్చరింపు సఖ్యము కాని మూలుగుల చేత ఆయనే ప్రార్థన మన నిమిత్తము ఆయనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనే మన బలహీనతలను చూచి ఆయనే బాధపడుతూ నీ కొరకు నా కొరకు ఆయనే విజ్ఞాపన చేస్తూ ఉన్నట్లుగా లేఖనము మనతో మాట్లాడుతుంది. ఎవరు బలవంతులండి? చెప్పండి. ఎవరు బలవంతులు, ఎవరు బలహీనులు? ఎవరు బలవంతులు, ఎవరు బలహీనులు? చెప్పండి అమ్మా. దేవుని యొక్క ఆత్మను పొందుకున్న వారు బలవంతులుగా ఉంటారు. దేవుని యొక్క ఆత్మను పొందుకోలేని వారు ఎలాగొంటారండి? అలాగని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. అలాగని దేవుడు విడిచిపెట్టడు. దేవుడు ఆ బలహీనతలను చూచి వారికి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే సహాయము చేస్తూ ఉంటాడు. ఆయన వారికి సహాయము చేస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో బలవంతుడు అంటే ఎవరి గురించి చెప్పుకుంటా? చెప్పండి. ఎవరి గురించి చెప్తా?
నేను అన్న మాట మీకు అర్థమైందా? అర్థం కాదు. తెలుగులోనే అన్నా. ఇంగ్లీష్ అయితే నాకు రాదు కాబట్టి తెలుగులోనే చెప్పా. ఎవరు బలవంతులు చెప్పండి? బైబిల్ గ్రంథంలో ఒక్కడే ఉన్నాడు బలవంతుడు. దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాడు, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డాడు, దేవుని యొక్క ఆత్మ అతనిలో ఉంది. ఎవరు చెప్పండి అమ్మా? దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎవరు? దౌడ ఎముకను పట్టుకొని ఎంతమందిని చీల్చేశాడు? ఎంతమందిని? 1000 మందిని తీర్చివేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందినండి? అంత బలవంతుడు ఎవడు దేవుని యొక్క ఆత్మ ఉన్నంత కాలము, దేవుని యొక్క అభిషేకమును పొందుకున్నవాడు, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డాడు, దేవుని యొక్క ఆత్మ అతనిలో ఉన్నప్పుడు ఎవడ శత్రువులను ఎలాగూ చీల్చివేశాడు అంటే ఏమండే అంత బలవంతుడే ఒకప్పుడు ఏమగా మార్చబడ్డాడు అంటే బలహీనుడిగా మార్చబడ్డాడు. బలహీనుడిగా మార్చబడి ఆ దాగోను దేవత యొక్క ఆ గుడిలోనికి వెళ్ళి ఏమంటే నిరుత్సాహ స్థితిలో బలహీనుడిగా మార్చబడ్డాడండి. బలహీనుడిగా మార్చబడ్డాడు. ఆ బలహీనుడిగా మార్చబడిన తరువాత కూడా ఏమండి దేవుని దగ్గర చిన్న ప్రార్థన చేశాడండి. దేవుని దగ్గర చిన్న ప్రార్థన చేశాడు. అయ్యా, ఇంతవరకు నాయన నేను బలవంతుడిగానే ఉన్నాను, నీ ఆత్మను పొందుకున్నాను, నీ ఆత్మ చేత నింపబడ్డాను. అయ్యా, నీ ద్వారాగా నాయన ఎన్నో బలమైన ఆ శూరమైన కార్యాలు జరిగినాయి ప్రభా. నాయన చూస్తూ అయ్యా ఇదిగో ఈ యొక్క గుడిలో మట్టికి నేను చనిపోకూడదని తండ్రి దగ్గర ప్రార్థన చేశాడండి. తండ్రి దగ్గర ప్రార్థన చేశాడు. చిన్న విన్నపాన్ని విన్నవించుకున్న తర్వాత ఏమండి ఎలాగో మార్చబడ్డాడు అంటే బలహీనుడు బలవంతుడిగా మార్చబడ్డాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బలహీనుడు బలవంతుడిగా మార్చబడ్డాడు. బలవంతుడిగా మార్చబడి ఏమంటే అతని జీవితంలో ఎప్పుడు కూడా అంతమందిని చంపలేదు, కానీ ఆయన సావుతో అతని కంటే ఎక్కువ జనాంగాన్ని చంపివేసినట్లుగా లేఖనము మనతో మాట్లాడుతుంది. న్యాయాధిపతుల గ్రంథం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 16:28 చదువుందాం. 16వ అధ్యాయము 28వ వచనం. 28వ వచనం చూడండి. 16వ అధ్యాయము 28వ వచనం మనము చదువుకుందాం. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కనుల నిమిత్తము ఫిలిష్తీయులు ఒక్కమారే దండించి పగ తీర్చుగా యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను ఫిలిష్తీయులను చనిపోదుముగా కని బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీద దానిలో ఉన్న జనులందరి మీద పడిన మరణకాలమున అతడు చంపిన వారి శవములు లెక్క జీవిత కాలము చంపిన వారి లెక్క కంటే దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి ఆ లెక్క చూసుకుంటే బ్రతుకుండగానే చంపిన వారి జన లెక్క కంటే ఏమండి చనిపోయేటప్పుడు ఏమండి ఎంతమంది చనిపోయారు చిత్రాలు చెప్పండి. ఎప్పుడైతే నువ్వు బలహీనుడు అవుతావో
అప్పుడే నీవు బలవంతుడువు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు బలహీనుడువో అప్పుడే నీవు బలవంతుడిగా దేవుడు నిన్ను వాడుకుంటూ ఉంటాడు. ఎవడే నేను బలహీనుడును, నేను చాతగాని వాడును, నాకు ఏమి చేయటం రాదు అని నువ్వు అనుకొని వచ్చామో, కానీ ఆత్మదేవుడు చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆత్మదేవుడు నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే సంసోను కూడా తన యొక్క జీవితంలో ఎవడే ఎప్పుడు చంపని ఆ జనాముఖ కంటే ఎవడే తన మరణ దినములో ఎవడే ఎక్కువ జనాన్ని ఏం చేశాడమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము కూడా ఆలోచన చేస్తూ ఉండాలి ప్రభువా, ఆలోచన చేస్తూ ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మను నీవు పొందుకునే వారంగా ఉండాలి. ఆత్మలో ప్రతి ఒక్కరును కూడా ఈ యొక్క కడవరి దినాలలో ఆత్మను పొందుకునే వారంగా ఉండాలి. ఆత్మ లేని వారు నా వారు కాదని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. అందుకనే పౌలు కూడా అంటున్నాడు, ఏమంటే నన్ను బలపరచు వారి యందును నేను సమస్తమును చెయ్యగలిగిన వాడును. ఏమండి ఆయన కూడా ఎలాంటి వాడు? మనలాంటి వాడే కదా. ఆయన సపరేట్ గా ఉన్నాడు. అని చెప్పండి. దేవుని చేత ఆత్మ చేత ఒకప్పుడు నింపబడినప్పుడు, ఆత్మ లేనప్పుడు, అభిషేకము ఆయన మీద లేనప్పుడు మనవలే ఏమంటున్నాడు? ఒకప్పుడు ఏమన్నా తిమోతి పత్రికలు అంటాడు, ఒకప్పుడు నేను హింసకుడును, దోషకుడును, హానికరుడును, అలాంటి వాడును. దేవుని మహిమార్థమై ఆయన సాక్షిగా నన్ను ఈ రోజున నిలబెట్టుకొని గొప్ప సాధనకముగా నన్ను వాడుకుంటూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నీవు కూడా ఒక మాట నువ్వు చెప్తూ ఉండాలి. దేవుని యొక్క ఆత్మను పొందుకున్న ప్రతి ఒక్కరును కూడా ఏమంటే మొట్టమొదటిగా నీ యొక్క సాక్ష్యాన్ని నీవు కాపాడుకుంటూ ఉండాలి. నీ సాక్ష్యాన్ని నీవు కాపాడుకుంటూ ఉండాలి. ఏమంటే నీకంటూ ఒక సాక్ష్యము ఉండాలి. ఏమంటే నీ సాక్ష్యము మంచిగా ఉంటూ ఉండాలి. ఏమంటే నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. ఆ సాక్ష్యము లేకోకుండా ఏమంటే మనము దేవుని యొక్క రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఆలోచన చేస్తూ ఉండాలి. అందుకనే రెండవ మాటగా కూడా చెప్తున్నాను చూడండి. యోహాను సువార్త 15:26 వచనం చదువమ్మా. 26 వచనం చదువమ్మా. తండ్రి యొద్ద నుండి మీ యొద్దను నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును కూడా దేవునికి స్తోత్రం. ఎలాగొండాలంట మన సాక్ష్యం? దేవుని తెలుసుకున్నవారు, దేవుని సిద్ధం చేసేవారు, దేవునికి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరును కూడా మొట్టమొదటిగా మన సాక్ష్యాన్ని మనము కాపాడుకుంటూ ఉండాలండి. దేవుడు వచ్చినప్పుడు, ఆదరణకర్త మన యొద్దకు వచ్చినప్పుడు ఏమంటే ఆ సాక్ష్యాన్ని ఏమంటే ఆయన చూస్తూ ఉన్నాడు. నీ సాక్ష్యము కూడా ఎలాగుండాలి అంటే యథార్థమైన జీవితాన్ని కలిగి నీవు జీవిస్తూ ఉండాలి. నీ జీవితంలో నీతిని అనుసరిస్తూ యథార్థతను కాపాడుకుంటూ ఏమంటే దేవుని కొరకు సత్య స్వరూపైన ఆత్మను పొందుకుంటూ ఆత్మ చేత నీవు నడిపించబడే వ్యక్తిగా నీవు ఉండాలి. ఉండటమే కాకోకుండా నీ యొక్క సాక్ష్యాన్ని నీవు కాపాడుకుంటూ ఉండాలి. ఏమంటే దేవుడు ఏమంటే మధ్య ఆకాశంలోనికి రాబోతున్నాడు. ఆయన కడపడ మ్రోగించబోతున్నాడు. మ్రోగించినప్పుడు ఆయన న్యాయపీఠము ఎదుట నీవు ఏమంటే నీ సాక్ష్యము ఎలాగ ఉండాలి అంటే దేవుని ఎదుట ఏమంటే ఎలాగుండాలి అంటే నమ్మకమైన వ్యక్తిగా నీవు ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మరి యొక్క మాట 16-13 చదువమ్మా. 16వ అధ్యాయం 13వ వచనం కూడా. అయితే అనగా సత్య స్వరూపి అయ్యో ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వ సత్యములోనికి
నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేతును. ఆయన వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయుచున్నాడు కనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన తీసుకొని మీకు తెలియచేతునని చెప్పి తిని. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఏమండి, ప్రతి ఒక్కటి కూడా ఆయన నీకు ముందుగానే తెలియపరిచాడండి. బోధించుకుంటూ వచ్చాడు, తెలియపరుచుకుంటూ వచ్చాడు, వాక్యము చెప్తూ వచ్చాడు. ఆ వాక్యాన్ని నువ్వు ఏం చేయాలమ్మా? నీ మరణ పర్యాంతము వరకు కూడా వాక్యము ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. ఏమంటే ఆత్మానుసారంగా నువ్వు నడుచుకోవాలి. ఆత్మను పొందుకున్న ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని ప్రతిదినము కూడా నువ్వు కోరుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఏమంటే మరి ఒక మాటగా చదువుకున్నాం చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 4:31 అధ్యాయము 31 వచనం. నేను సరిపెట్టేస్తున్నాను ఆ వాక్యాన్ని. 31 వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని యొక్క వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవునికి స్తోత్ర. ఏమంటే ఒకప్పుడు పేతురు ఎలాంటి వాడు చెప్పండి? పేతురు ఎలాంటి వాడు? దేవుడు అంటే ఎవరు నాకు తెలియదు అన్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభుని ఆ కలవరి శిలువలోనికి తీసుకుని వెళుతున్నప్పుడు ఏమండే ఆ మొట్టమొదటిగా ఆ తండ్రి ఆ దేవుడు చెప్పాడు, ఇదిగో నీవు మమ్మారు అబద్ధములాడుతావు, నీవు నన్ను ఎరగవని ఎవరు చెప్పారయ్యా అంటే ముందుగానే ఏమండి ముందుగా ఏమంటారంటే ఉగ్రగతంతో ఏమంటారయ్యా అంటే ఏమండి మేము దేవుని చెప్తాం చేస్తున్నాం, దేవుడు అంటే మమ్మల్ని దేవుడు అంటే మాకు ఎంతో ప్రేమ, దేవుడు అంటే మాకు ఎంతో ఇష్టమన్నాడు. ఏమంటే ఒక దినాన ఏమంటే సిలువ వేసే టయానికి ఏమైపోయాడంటే పరారైపోయి ఏం చేశాడమ్మా? అప్పటికి దేవుని యొక్క ఆత్మను పొందుకోలేకపోయాడు. దేవుని యొక్క ఆత్మను పొందుకున్న తర్వాత ఏమంటే ఆ ఆత్మను పొందుకున్న తర్వాత ఏమంటే ఆ దేవుని యొక్క వాక్యమును ధారాళముగా ప్రకటన చేశాడండి. దేవుని యొక్క వాక్యమును ధారాళంగా వాక్యాన్ని బోధించాడు. వాక్యమును బోధించడమే కాకోకుండా మొదటి వాక్యమునకు ఏమంటే ఇంచుమించు 3,000 మంది రక్షించబడ్డారు. స్తోత్రం చెప్పండి. ఇంచుమించు 3,000 మంది రక్షించబడ్డారు. ఏమంటే రెండవ ప్రసంగము చేసినప్పుడు ఏమంటే 5,000 మంది రక్షించబడ్డారు. ఏమంటే అదే పేతురయ్య ఏమంటే దేవుని కొరకు ఏం చేశాడయ్య అంటే తల క్రిందులుగా నన్ను సిలువనయ్యండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలాగేమన్నాడమ్మా? తల క్రిందులుగా పెట్టి నన్ను సిలువనేయమన్నాడు. ఎప్పటికో దేవుని యొక్క ఆత్మ నీలో పొందుకుంటే, దేవుని యొక్క శక్తి నీలో పని చేస్తూ ఉంటుంటే, దేవుని యొక్క ఆత్మతో నువ్వు గనక నింపబడినట్లయితే, ఏమంటే ఆత్మ దేవుని యొక్క సహాయాన్ని నువ్వు కోరుకున్నట్లయితే నీ ప్రాణము మీదకి ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుని కొరకు నువ్వు ప్రాణము పెట్టేదానిగా ఉంటావు. స్తోత్ర. దేవుని కొరకు ప్రాణం పెట్టే వ్యక్తిగా ఉంటావు. దేవుని కొరకు ప్రాణాన్ని ఆయన అర్పించేదానిగా ఉంటావు. ఆ పరిపూర్ణతలోనికి నువ్వు వెళుతూ ఉంటావు. ఆ సమర్పణ జీవితాన్ని కలిగి నువ్వు జీవిస్తూ ఉంటావు.
ఎందుకంటే మిద్ది మీద కూడా 120 మంది ఏమన్నా ప్రార్థన చేస్తూ ఉండగా ఏమన్నా ఎలాంటి వారు ఉన్నారు అంటే ఏమన్నా బలహీనులు ఉన్నారు, అక్కడ పిరికి వారు ఉన్నారు. ఏమన్నా పిరికి వారు ఎలాగూ మార్చబడ్డారు అంటే ధైర్యవంతులుగా మార్చబడ్డారు. స్తోత్రం స్తోత్రం. ఏమన్నా బలహీనులు ఎలాగ మార్చబడ్డారు అంటే బలవంతులుగా మార్చబడ్డారు. ఏమంటే 120 మంది మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మను శక్తిని వారు అనుభవించారు. దేవుని యొక్క శక్తిని వారు అనుభవించారు. దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డారు. దేవుని యొక్క ఆత్మ కార్యాలు వారి జీవితంలో జరిగినాయి. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నా ప్రియమైన దేవుని వింటారా, మనము కూడా దేవుని యొక్క ప్రతి ఒక్కరిలో కూడా దేవుని యొక్క ఆత్మ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరమై ఉన్నది. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి కూడా ఏమై ఉన్నది? దేవుని యొక్క ఆత్మ పొందుకునే వారుగా మనము ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే ఒక సాక్ష్యం చెప్తాను చూడండి. భర్త గారు కూడా దైవ సంబంధమైన దైవ సేవకుడు, మంచి ఆత్మీయుడు. దేవుని యొక్క సేవను, దేవుని యొక్క పరిచర్యను నమ్మకంగా చేశాడు. చేసిన తరువాత ఏమంటే కరోనా ఆ కష్టకాలంలో తన ప్రాణాన్ని విడిచివేశాడు. విడిచివేసిన తరువాత కూడా ఏమంటే 2 పరిచర్యలు. భర్త చనిపోయిన తరువాత భార్య ఏమంటే నాకెందుకులే అని పట్టించుకోకుండా ఏమంటే నా భర్త చనిపోయినప్పటికీ కూడా ఆ పరిచర్యలు ఆగిపోవటానికి వీలు లేదు. నేను ఎంత దూరమైనప్పటికీ కూడా ఆ పరిచర్య, ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని నేను బోధించాలి. దేవుని యొక్క వాక్యమును నేను ప్రకటించాలి. దేవుని యొక్క సువార్తను విరివిగా ప్రకటించాలని ఆమెలో ఉన్న ఆ తృష్ణను బట్టి ఏం చేసిందయ్యా అంటే ఏమండి ఎక్కడికి వెళ్ళిందయ్యా అంటే ఎక్కడికి ఒక మిషనరీగా ఏమండి అడవులోనికి వెళ్ళి ఏమంటే దేవుని యొక్క వార్తను భర్త గారు ప్రారంభం చేసింది. అది ముగించబడుకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పటానికి వెళ్ళిందట. ఏమంటే భర్త చనిపోయిన తర్వాత ఎన్నో ఆటంకాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవికమైన విచారాలు చేత ఏమంటే ఉన్నప్పటికీ కూడా ఆమె ఏమంటే బలహీనురాలుగా మార్చబడలేదు. ఆమె దేవుని కొరకు రోషంగా బ్రతికింది. స్తోత్రం చెప్పండి. దేవుని కొరకు రోషంగా బ్రతికిందండి. దేవుని కొరకు దేవుని యొక్క సువార్త ఏమంటే ఎలాగే ఒక వ్యక్తినంట ఆహ్వానించినప్పుడు భర్త లేనిది ఏమండి ఆ స్టేజి మీద ఉండి ప్రార్థన చేయటానికి కూడా అర్హురాలు కాదని వారు మొహం మీద మాట్లాడారంట. ఎట్లాగుంటుందండి ఏమండి? అయినప్పటికీ కూడా కళ్ళమ్మ నీళ్లు కళ్ళంటి కక్కుకొని కిందకి దిగి వచ్చిందంట. కానీ ఆమెలో ఉన్న వైరాగ్యం మట్టికి తగ్గ దేవుని స్తోత్రం. ఆమెలో విశ్వాసము ఏమంటే ఆమెలో ఉన్న ఎన్ని ఆ సమస్యలు బలహీనపరిచే సమస్యలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఆ బలహీనతలకు ఆ సమస్యలకు ఏమండి మరి ఆ సమస్యలకు మరి ఆ సమస్యల వైపు చూడక ఏమండి ఎవరి వైపు చూసిందంట? దేవుని వైపు చూడగలిగిందంట. దేవుని స్తోత్రం. పురుషులు లేనిది స్త్రీ నడుము కట్టుకొని ఏమంటే దేవుని కొరకు గొప్ప సాధనముగా వాడబడుతున్నది. స్తోత్ర. ఏమండి ఆమె వాడబడుతుందయ్యా అంటే దేవుని యొక్క ఆత్మను పొందుకుంది. ఏం పొందుకుందమ్మా? దేవుని యొక్క ఆత్మను పొందుకుంది కాబట్టి, దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నది కాబట్టి ఎన్ని కలవరాలు వచ్చినప్పటికీ కూడా ఆ కలవరాలకి కృంగిపోకోకుండా ఏమండి ఆ ఫలవంతుడైన దేవుని వైపే చూడగలిగింది. దేవునికి స్తోత్ర. దేవుడు కొద్ది మాటలు తన యొక్క ఇనికుడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
హల్లెలూయా.